హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆలూ రైస్ చేశానన్నమాట. చాలా టేస్టీగా ఉంది. ఇది లంచ్ బాక్స్ కోసం ఆలూ రైస్ చేశాను. ఒకసారి నచ్చితే మీరు ట్రై చేయండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారనమాట ఈ రైస్ని. నేను కానీ లంచ్ బాక్స్ ఇదే పట్టుకెళ్ళాను ఈరోజు. చాలా బాగుంది. ఇందులో కొంచెం పెరుగు వేసుకొని లాస్ట్లో కొంచెం పెరుగు వేసుకొని తిన్నాను అనమాట. పెరుగుతోటి కానీ చాలా బాగుంది. చూసారా ఎంత టేస్టీగా ఉందన్నమాట. కలర్ కానీ చూడండి ఎంత ఎంత బాగుందో చూడడానికి. కానీ ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకోవాలి. ఇలా సన్నగా పొడుగ్గా పచ్చిమిర్చిని, తర్వాత ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అలాగే నేను ఒక ఆలుగడ్డ తీసుకున్నాను. ఈ మా ముగ్గురు లంచ్ బాక్సులకి కలిపి ఒక ఆలుగడ్డ తీసుకున్నాను అనమాట. సరిపోతుంది. మా అమ్మాయికి ఒక బాక్స్, మా అబ్బాయికి ఒక బాక్స్, నాకు ఒక బాక్స్ అన్నట్టు 3 బాక్సులకి సరిపోతుంది. ఒక ఆలుగడ్డ సరిపోయింది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. అంతకుముందు ఒక 2 ఈ లవంగాలు, తర్వాత ఒక దాల్చిన చెక్క, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. వీటిని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ పీసెస్ వేసుకోవాలి. ఇవి బాగా ఆయిల్లో మగ్గాలి. ఆలుగడ్డలు కానీ అంటే కొంచెం మెత్తబడాలన్నమాట. ముక్క అనేది ఆలుగడ్డ ముక్క మెత్తబడాలి. అంతవరకు వేయించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే మగ్గిపోతాయి బాగా. ఆలుగడ్డ ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి. అలా మగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. చూసారా ఇలా బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ప్లేట్ పెట్టి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ప్లేట్ పెట్టేస్తే మొత్తం మగ్గిపోతాయి. సాఫ్ట్ అయిపోతుంది. ఆలుగడ్డ పీస్ మొత్తం సాఫ్ట్ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత ఇందులోకి చూసారా ఎంత సాఫ్ట్ అయిపోయింది. అప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట. కలర్ కానీ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత రెడ్డిష్ అవ్వాలి ఉల్లిపాయ మొత్తము. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి మనము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా రెడ్గా అయిపోవాలన్నమాట ఉల్లిపాయ. అప్పుడే మనకు కలర్ అనేది రైస్ బాగా కలర్ వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అంటే మనకు రైస్కి ఎంత కారం అయితే పడుతుందో అంత కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని వీటన్ని కలిసేలాగా కలుపుకోవాలి. అంటే ఆలుగడ్డకి మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చితే ఎవరైనా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది. అందులో ఆలుగడ్డతో ఏ ఐటెం చేసినా కానీ పిల్లలు చాలా బాగా తింటారు కదా. ఎవరి పిల్లలకైనా ఇష్టంగా తింటారు. అట్లాంటప్పుడు ఈ రైస్ మనం లంచ్ బాక్స్లో పెట్టిస్తే మొత్తం ఖాళీ చేసుకొని వస్తారనమాట. అలా ట్రై చేయండి మీరు కానీ ఒకసారి. చూసారా ఇలా మంచి కలర్ వచ్చి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఇది మిగిలిపోయిన రైస్తో కానీ చేసుకోవచ్చు, లేదా మనము అప్పటికప్పుడు వండుకున్న రైస్తో అయినా చేసుకోవచ్చు. నేను లంచ్ బాక్సుల కోసం కాబట్టి అప్పుడు వండిన రైస్తో కలుపుతున్నాను. మనం నైట్ పూట అట్లా మిగిలిన రైస్ ఉంటుంది కదా, మార్నింగ్ మిగిలిన రైస్ ఉన్నా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం కడాయి దింపేసి ఒక టీ స్పూన్ నిమ్మకాయ రసం వేసుకోవాలన్నమాట. 1 టీ స్పూన్ నిమ్మరసం వేసేసి ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నిమ్మరసంని మనము స్టవ్ బంద్ చేసిన తర్వాత వేసుకోవాలి. స్టవ్ మీద ఉన్నప్పుడు వేసుకోకూడదు, చేదు వస్తుంది. కాబట్టి స్టవ్ బంద్ చేసిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన దీంట్లోకి మనం వేడివేడి అన్నం వేసి కలిపేసుకోవడమే అనమాట. ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ రైస్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.
చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా రైస్. ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ రైస్ రెడీ అయిపోయింది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు కానీ ఇష్టంగా మొత్తం బాక్స్ ఖాళీ చేసుకొస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూసారా, ఇలా బాక్స్ రెడీ చేసి పెట్టించాను అనమాట. మా బాబుది ఇది బాక్స్. ఆయనకి రెడీ చేసిన తర్వాత మళ్ళీ మాకు చేసుకున్నాం అనమాట. ఒక్కొక్కరు ఒక టైంకి పోతారు కదా, అందుకని ముగ్గురు బాక్స్లో రెడీ చేసుకుని వెళ్ళిపోతాం మార్నింగ్ పూట. మార్నింగ్ ఉన్న హడావిడికి ఇలాంటి రెసిపీస్ అయితే ఈజీగా ఉంటుంది. పిల్లలకి తొందరగా పెట్టించేసి పంపించేయచ్చు అనమాట. చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.